ఎస్టీ తెలంగాణ. జై బీసీ ఎస్టీ. జై బీసీ ఎస్టీ తెలంగాణ. జై బీసీ ఎస్టీ తెలంగాణ. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి పత్రికా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మరి అంబేద్కర్ జన్మదిన సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నేతృత్వంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభించబడి గత సంవత్సరం తర్వాత జగిత్యాల జిల్లాలో ప్రవహించడం జరిగింది. వివిధ మండలాలలో రథయాత్ర పూర్తి చేసుకొని మరి చివరిగా పట్టణ సమస్యల మీద మరి బయలుదేరి అర్బన్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడ ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కార చేయించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మరి తెలియజేయడానికి కొరకు మరి వచ్చే క్రమంలో పోలీసు వారు అడ్డుకొని దాన్ని ధర్నాగా చిత్రీకరించడం అనేది జరిగింది. నిజానికి ఆనాడు అలాంటి ఆశయం కానీ ఆలోచన కానీ ఎవరికి లేకుండే చాలా తప్పుడు సంకేతాలు ఇచ్చినారు. వారు ఓపెన్గా చెప్పినారు, ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇవ్వండి, ఉన్న పలంగా మేము మిమ్మల్ని ఒత్తిడి చేయడం కాదు, ఎప్పుడు చేస్తారో, ఎందుకంటే అతి భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ₹1 కూడా ఖర్చు లేని కొన్ని సమస్యలు పరిష్కార మార్గం ఉంది ఇక్కడ, వాటినైనా త్వరగా పరిష్కరించాలన్నప్పుడు మరి సమాచార లోపమో ఏమైనా ఆనాడు ఆ సంఘటన జరిగింది. ఏది ఏమైనా మరి ప్రభుత్వం స్పందించి తక్షణమే అధికారులను ఆదేశించి స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేసినందుకు మొదటిగా ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఒకటే, జేఏసీ అనేది రాజకీయ పార్టీ కాదు, సమస్యల పరిష్కార వేదిక అది మాత్రమే. ఇది అందరూ రాజకీయ పార్టీలు మనసులో పెట్టుకోవాల్సిన విషయం. సమస్యల పరిష్కారం ఎవరితోనవుతుంది? అధికార పార్టీతోనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అధికార పార్టీని అడుగుతాం, దాన్ని తప్పట్టుకోవాల్సిన అవసరం లేదు. కనుక మరి ఇప్పటికైనా స్పందించినందుకు మేము దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రేపు ఏదైతే మంత్రి గారు ఒక సందర్భంలో వారు మాట్లాడకూడదు కానీ చెప్పకూడదు తప్పదు, కొన్ని సంస్థలకే వారు ప్రకటించి మరి హిందువుల గురించి వారు ప్రస్తావన తీయలేదు. చాలా బాధ అనిపించింది నాకు. అది మా యొక్క విజ్ఞాపన తెలియజేయడం ఉంటుంది, దాని పర్యావసనం ఎన్నికలలో చూస్తారు అంతే. రాజకీయ పార్టీలు లెక్క డౌన్లు దహనాలు కాలబెట్టుకుంటూ ఈ సిద్ధాంతం మాది కాదు. మా నాయకుడు విశారద్ వారుగా చాలా స్పష్టంగా చెప్తారు, చట్ట పరిధిలోనే మన పోరాటం ఉండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు మనం చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడిలో కానీ దేని కానీ బెండ్ కావాల్సిన అవసరం లేదు. ఆత్మసాక్షికి మనం జవాబుదారీ వహించాలి తప్ప అధికారానికి లాలూచలకు భయపడద్దు అనేది ఆయన నినాదం. ఆ నినాదానికి అట్రాక్ట్ అయ్యే రాజకీయాలను వదులుకొని మరి స్వచ్ఛందంగా జేఏసీలో మేము పనిచేస్తున్నాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి జగిత్యాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలో భాగంగా ఇది కేవలం విశారదన్ మహారాజ్ గారి చొరవ వలనే నిన్న మంత్రుల ప్రోగ్రాం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని జిల్లాకు పిలిపించి తన వంతుగా కొన్ని నిధులను సూచాయగా మంజూరు చేస్తున్నామని చెప్పేసి నిన్నటి సమావేశంలో ఆ కాలనీలో చెప్పడం జరిగింది. సరే, మా నాయకుని చొరవ వల్లనే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా విశారదన్ గారికి విశారదన్ గారి సేవాభావ గారి ఆధ్వర్యంలో మేము ధర్నాకు పిలుపునిస్తాం. ఒకవేళ మీరు మానవతా దృక్పథంగా ఎంతోమంది ఈ రోడ్డు ప్రమాదాల్లో గురవుతున్నారు కావున అట్లాంటిది కాకూడదు అనేటువంటి మీ భావనలో కనుక వచ్చినట్టుంటే మీరు త్వరగా స్పందించి జిల్లా అధికార యంత్రాంగం మరియు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరూ స్పందించి ఈ 50 రోడ్డు విస్తరణ పనులు చేస్తారని సవినయంగా మనవి చేస్తున్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే.
జై బీసీఎస్టీ తెలంగాణ తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా జగిత్యాల నియోజకవర్గంలో చర్చల్లో ఉన్న అంశం ఏదైనా ఉందంటే జగిత్యాల అర్బన్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్య. అసలు ఏంది ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్య, అసలు ఎందుకు ఈ చర్చలోకి వచ్చింది అనే అంశాన్ని మనం గమనించినట్లయితే జూలై 29న బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్ర డబుల్ బెడ్రూమ్ కాలనీని సందర్శించి అక్కడ నివసిస్తున్నటువంటి కాలనీవాసులను వేలాది మంది ప్రజలు మాభూమి రథయాత్రను స్వాగతిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సాగుతున్న మాభూమి రథయాత్రని స్వాగతిస్తూ బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి వందలాది మంది ఈ యొక్క 30 కోట్ల పైచిలుకు నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి మా బీసీఎస్టీ జేఏసీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ధర్నా పోరాట ఫలితంగానే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కదిలి వచ్చారని తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీఎస్సీ పేద ప్రజల నాయకుడని మరొకసారి నిరూపణ అయిందని తెలియజేస్తూ ఇది ముమ్మాటికి బీసీఎస్టీ జేఏసీ ధర్నా పోరాట ఫలితంగానే ఇంత మౌలిక వసతుల కోసం ఈ 32 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలియజేస్తూ జై బీసీఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్టీ.